అధికారంలోకి వచ్చే వరకు కూటమి నేతల ఐక్యతారాగం. ఓసారి అధికారం చేజిక్కిందంటే చాలు, పదవుల పంపకాల నుంచి మొదలు కమిషన్ల వరకు అన్నింట్లోనూ పోటీయే. నువ్వా నేనా అంటూ బాహాబాహికి దిగడానికి వెనుకాడని పరిస్థితి. అక్రమంగా విశాఖ మేయర్ పీఠం చేజిక్కించుకున్న కూటమి నేతలు ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా ప్రజా తీర్పును అపహాస్యం చేశారు కూటమి నేతలు. ప్రజలు గెలిపించిన మేయర్, డిప్యూటీ మేయర్ను అడ్డదారిలో గద్దెదించారు. మేయర్ పదవిపై కూటమి పార్టీల్లో స్పష్టత ఉన్నా డిప్యూటీ మేయర్ ఎంపిక మాత్రం తలనొప్పిగా మారింది. కూటమిలో ఉన్న 3 పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్నాయి. టీడీపీకి మేయర్ పదవి ఇస్తున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ తమకే ఇవ్వాలని జనసేన, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ టీడీపీ నేతలు మాత్రం డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకే ఇవ్వాలని ఇరు పార్టీల నేతలను కోరుతున్నాయి. దానికి బదులుగా జనసేనకు ఒక ఎమ్మెల్సీ, బీజేపీకి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటూ ఆఫర్ ఇస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న జనసేనలో అప్పుడే వివాదం మొదలైంది. 3 వర్గాలుగా చీలిపోయిన జనసేన కార్పొరేటర్లు ఎవరికి వారే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనసేన నుంచి గెలిచిన వారు, పార్టీ ఫిరాయించి వచ్చిన వారు, స్వతంత్ర అభ్యర్థులు తమకే డిప్యూటీ మేయర్ పదవి వస్తుందన్న ధీమాలో ఉన్నారు. తమకే పదవి కట్టబెట్టాలంటూ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పవన్ కళ్యాణ్ కు సిఫారసు చేయిస్తున్నారు. ఇక బీజేపీకి ఉన్న ఏకైక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ తనదేనంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మేయర్ పదవి వస్తుంది కదా అని టీడీపీ కార్పొరేటర్లు సైలెంట్ గా కూర్చోలేదు. డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకునేందుకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ డిప్యూటీ మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి ఇచ్చింది కాబట్టి టీడీపీలో కాపులకే ఆ పదవి ఇవ్వాలని కొంతమంది కార్పొరేటర్లు కోరుతున్నారు. ఇక మేయర్ పదవి యాదవులకు ఇవ్వలేదు కాబట్టి డిప్యూటీ మేయర్ ఆ వర్గానికి కేటాయించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న ఒకే ఒక్క పదవి కోసం 3 పార్టీల నుంచి డజన్ మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నిక కాస్త ఎలాంటి వివాదానికి దారితీస్తుందోననే ఆందోళన ఆయా పార్టీల నేతల్లో కనిపిస్తోంది.